హలో అండి అందరికీ. ఇక్కడైతే జొన్న ఇడ్లీ కోసం నేను ఒక 2 గ్లాసున్నర చిన్న గ్లాస్తో జొన్నలు తీసుకున్నాను. ఇవైతే తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు కూడా ఉంటాయి పసుపు కలర్లో. ఇంకా ఒక గ్లాసున్నర చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను, మినపగుండ్లు. ఒక చిన్న గ్లాస్ ఓట్స్, ఒక చిన్న గ్లాసు అటుకులు. అంటే ఓట్స్ తీసుకున్నా తీసుకోకపోయినా పర్లేదు, నేను ఉన్నాయని చెప్పి వేస్తున్నాను. కొన్ని సగ్గుబియ్యం, మెంతులు. ఇంకా ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా ఒక 2 గ్లాసులు తీసుకున్నాను చిన్న గ్లాస్తో. ఇడ్లీ రవ్వ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీ రవ్వ వేసుకోకపోయినా పర్లేదు. దానికి ఇంకొక చిన్న గ్లాసు అటుకులు తీసుకుంటే సరిపోతుంది. ఈ జొన్నలు ఇవైతే ఒక మినపప్పు, మినపగుండు ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మిగతావి ఏవైనా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలానే జొన్నల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి అని చెప్తున్నారు. సో నేనైతే ఇక్కడ మీడియంగా అలా మిక్సీ పట్టాను. ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకొని అన్నీ మిక్సీ పట్టి వేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్లో పెట్టుకున్నాను పిండిని ఫర్మెంటేషన్ కోసం. మార్నింగ్ లేవగానే ఇలా ఫర్మెంట్ అయిపోయింది చక్కగా. మనకి ఇలా బుడగలుగా ఉంటుంది కదా బాల్, అట్లా నురగగా వస్తే మనకి పిండి ఫర్మెంట్ మంచిగా జరిగినట్లు. అలానే ఉండితే ఫర్మెంటేషన్ సరిగ్గా జరగలేదని ఇడ్లీ కూడా ఇలా అయితే మెత్తగా వస్తాయి. ఇక్కడ కొంచెం సరిపడా పిండిని నేను ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసి ఇడ్లీ వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను కొంచెం నెయ్యి అప్లై చేశాను. నూనె కానీ నెయ్యి కానీ, లేదు అంటే ఏమీ వేయకుండా కూడా జొన్న ఇడ్లీ చేసుకుంటున్నారు వెయిట్ లాస్ అవ్వటం కోసం చేసుకునేవాళ్ళు. ఇలా ఎంతో మెత్తగా ఉండే జొన్న ఇడ్లీ రెడీ అయిపోతుంది. మనకు నచ్చిన చట్నీతో, ఏదో ఒక చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, టమాటా చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.